హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుకేష్ పాల్. ఈరోజు ఈ వీడియో వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే, రేపటి నుండి ఏపీలో టెట్ పరీక్షలు అనేటువంటివి ప్రారంభం అవబోతున్నాయి. కాబట్టి టెట్ పరీక్షలు రాయడానికి వెళ్తున్నటువంటి మనము ఆ టెట్ పరీక్షల గురించినటువంటి కొంత సమాచారం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా మన హాల్ టికెట్లో ఆ టెట్ పరీక్షలకు సంబంధించినటువంటి కొన్ని గైడ్లైన్స్, అలాగే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. వాటిలో మొత్తం కూడా మనకి 13 పాయింట్లు అనేటువంటిది మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ 13 పాయింట్లో ముఖ్యమైనటువంటి కొన్ని పాయింట్స్ గురించి మనం ఈ వీడియోలో వివరించుకుందాం. ఎందుకంటే ఖచ్చితంగా దీని మీద మనకి అవగాహన ఉండాలి. కొంతమంది అనేక మార్లు టెట్ పరీక్ష రాసి ఉండొచ్చు, ఇప్పుడే కొత్తగా రాసేటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి మీకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ యొక్క వీడియోను చివరి వరకు చూడండి. ముందుగా రేపటి నుంచి పరీక్షలు రాయబోతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా జేటీ స్టడీస్ తరపున నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా మంచిగా ప్రిపేర్ అయ్యి మీరు మంచిగా ఎగ్జామ్ రాయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే చాలామంది కూడా చాలా కష్టపడ్డారు. మీ కష్టపడినటువంటి దానికి రేపు రాయబోయేటువంటి పరీక్షల్లో ఫలితం అనేటువంటిది రాబోతుంది. మీకు అందరికి కూడా మంచి మార్కులు వస్తాయి. కాబట్టి ఆ టెట్ పరీక్ష రాసేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటనేటువంటి విషయాల్ని ఈరోజు మనం చర్చిద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్లో వచ్చేటప్పటికి హాల్ టికెట్లో మన రిజిస్ట్రేషన్ నెంబర్ అనేటువంటిది సరిగా ఉందో లేదో ఒకసారి చూసుకోండి. మీకున్నటువంటి హాల్ టికెట్లో ఆ నెంబర్ అనేటువంటిది కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చూసుకోండి. రెండో పాయింట్ ఏంటంటే, పరీక్ష ప్రారంభానికి ముందే 90 నిమిషాల ముందే అభ్యర్థుల్ని పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. కాబట్టి ఇక్కడ మనకి పరీక్ష అనేటువంటిది 2 సెషన్లో జరుగుతుంది కదా. మార్నింగ్ సెషన్ ఏమో 9:30 to 12:30 PM వరకు, ఆఫ్టర్నూన్ సెషను 2:30 to 5 PM వరకు అనమాట. కాబట్టి ఈ 2 సెషన్లో ఉదయము మధ్యాహ్నము కలిపి 2 సెషన్లు జరుగుతాయి. కాబట్టి ఉదయం టైమింగ్ ఏమో 9:30 to 12 వరకు, ఆఫ్టర్నూన్ ఏమో 2:30 to 5 గంటల వరకు అనమాట, అంటే 5 PM వరకు. కాబట్టి నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ ఉదయము 9:30 తర్వాత ఎవరిని కూడా మనకి ఎగ్జామ్ హాల్లోకి అనుమతించరు. అలాగే మధ్యాహ్నం 2:30 తర్వాత ఎవరిని కూడా ఎగ్జామ్ హాల్లోకి అనుమతించరు. కాబట్టి మనకి ఇచ్చినటువంటి టయానికి ముందే మనం ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవడం అనేటువంటిది ముఖ్యం అన్నమాట. అలాగే చూడండి, మూడో పాయింట్ ఏమి ఇచ్చారంటే, హాల్ టికెట్తో పాటు కనీసం అసలు చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు చూపించాలి. అంటే మన హాల్ టికెట్తో పాటు ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అనేటువంటిది మనం తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డు కావచ్చు, లేకపోతే పాన్ కార్డు కావచ్చు, ఇంకా ఓటర్ గుర్తింపు కార్డు కావచ్చు, మొదలైనటువంటి ఐడి ప్రూఫ్స్ కూడా మనం తీసుకెళ్లాల్సి వస్తుంది. అలాగే మన హాల్ టికెట్ మీద ఫోటో కానీ సరిగా లేకపోతే, ఫోటో అనేటువంటిది అసలు లేకపోతే ఖచ్చితంగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనేటువంటివి మనం తీసుకెళ్ళాలి. అలాగే పరీక్ష హాల్లోకి తీసుకెళ్లవలసిన విలువైన వస్తువులు లేదా వ్యక్తిగత సామాగ్రి పోయినట్లయితే యాజమాన్యం బాధ్యత వహించదు. కాబట్టి మనం పరీక్ష హాల్కి వెళ్ళేటప్పుడు విలువైన వస్తువులు ఏవి కూడా తీసుకెళ్ళమాకండి. ఒకవేళ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్తే బయట వాటి ఒక కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్లో ఇచ్చేసి మనం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మరలా వచ్చి వాటిని రిసీవ్ చేసుకోవచ్చు. అలాగే పరీక్ష హాల్లోకి ప్రవేశించేటప్పుడు మనకి తనిఖీ చేస్తారు, మనల్ని చెక్ చేస్తారు. ఆ చెక్ చేసేటువంటి ఆ సిబ్బందితో మనం సహకరించాలి. అలాగే ఇంకో పాయింట్ చూడండి, 6వ పాయింట్, క్రింది వస్తువులు పరీక్ష హాల్లోకి తీసుకెళ్ళడం పూర్తిగా నిషిద్ధం. అంటే మనకు తెలుసు కదా, పరీక్ష హాల్లోకి వెళ్ళేటప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, లేకపోతే స్మార్ట్ వాచెస్ కానీ, ఇవన్నీ కూడా నాట్ అలౌడ్. కాబట్టి అటువంటివి ఏమి కూడా తీసుకెళ్ళమాకండి. అలాగే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం ఎగ్జామ్ రాసేటప్పుడు తరచుగా టాయిలెట్కి వెళ్ళడం అనేటువంటి దానికి అనుమతి ఉండదు. కాబట్టి మీరు ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా ఎగ్జామ్ హాల్లోనే ఉండాలి. బయటికి రావడం, వాష్రూమ్ అని తిరగడం ఇలా చేయకూడదు. అలా చేస్తే మన మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాగే పరీక్ష పూర్తయ్యే వరకు కూడా అభ్యర్థులు ఆ యొక్క పరీక్ష హాల్ నుంచి బయటికి రావడానికి లేదు. పరీక్షల మధ్యలో బయటికి వెళ్తే వెంటనే అర్హత విధించబడుతుంది.
కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి ఇన్స్ట్రక్షన్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అలాగే మెయిన్ పాయింట్ చూడండి, పరీక్ష సమయంలో ఏదైనా సాంకేతిక సమస్య ఏర్పడితే వెంటనే ఇన్విజిలేటర్కి తెలియజేయాలి. అంటే మనం ఎగ్జామ్ రాస్తూ ఉంటాం, మధ్యలో ఒక్కసారిగా మన సిస్టమ్ అనేటువంటిది ఆగిపోవడము, లేకపోతే మౌస్ పని చేయకపోవడము, ఇలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎమ్మటే మన రూమ్లో ఉన్నటువంటి ఇన్విజిలేటర్కి తెలియజేస్తే మన సమస్యని వాళ్ళు వెంటనే పరిష్కరిస్తారు. అలాగే హాల్ టికెట్ దరఖాస్తులో మీరు సమర్పించిన వివరాలు మరియు నోటిఫికేషన్ పైన పేర్కొన్న ఆధారజారీగా చేయబడతాయి. అంటే మనం ఎప్పుడైతే మన టెట్ అప్లై చేసేటప్పుడు మనం ఇస్తామో ఆ డీటెయిల్స్ ప్రకారమే మన హాల్ టికెట్స్ అనేటువంటి జారీ అవుతాయి. కాబట్టి అటువంటి వాటిలో ఏమన్నా కొంచెం ప్రాబ్లం ఏమైనా ఉంటే ముందడే చెక్ చేసుకోండి. అందుకే మొదటి పాయింట్ ఇచ్చారు కదా, మన రిజిస్ట్రేషన్ నెంబర్ సరిగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. కాబట్టి ఇంకా మెయిన్గా మనం పరీక్ష హాల్లో చాలా క్రమశిక్షణతో ఉండాలి. ఊరుగా పక్క వాళ్ళతో మాట్లాడడం కానీ, అటు ఇటు చూడడం కానీ ఇటువంటివి చేయకూడదు. మనకి ఇన్విజిలేటర్లు ఆల్రెడీ మనకి వాళ్ళు సీసీ కెమెరాలో చూస్తూ ఉంటారు, మనకి చెప్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి మన క్రమశిక్షణగా కలిగి పరీక్ష అనేటువంటిది రాయాలి. కాబట్టి ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే, మద్యం సేవించిన అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. కాబట్టి ఎవరు మద్యం తాగి వెళ్ళరులే, కానీ కాకపోతే ఎక్కడో అలా జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఇన్స్ట్రక్షన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం ఫాలో అవ్వాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మన హాల్ టికెట్ మీద సరిగా నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. మన హాల్ టికెట్తో పాటు ఒక ఐడి ప్రూఫ్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. హాల్ టికెట్ మీద మనకి మన ఫోటో కానీ సరి లేకపోతే మనకి 2 ఫొటోస్ అనేటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేటువంటివి తీసుకెళ్తే మనకి ఎమ్మటే వాళ్ళు అక్కడ ఒక హాల్ టికెట్ అనేటువంటిది రెడీ చేసి ఇస్తారు. ఇవండి రేపు రాయబోయేటువంటి టెట్కి సంబంధించి మనకున్నటువంటి గైడ్లైన్స్, అలాగే ఇన్స్ట్రక్షన్స్. మరలా ఒకసారి చెప్తున్నా, మనకి 2 సెషన్స్లో ఎగ్జామ్ జరుగుద్ది. మార్నింగ్ సెషను, ఆఫ్టర్నూన్ సెషను. ఆఫ్టర్నూన్ సెషన్ ఏమో 2:30 to అలాగే 5 వరకు ఉంటుంది. మార్నింగ్ సెషన్ ఏమో 9:30 to 12 వరకు ఉంటుంది. కాబట్టి అభ్యర్థులందరూ గమనించాల్సినటువంటి విషయాలు ఏంటంటే, మెయిన్గా మనం ముందుగానే ఒక 90 నిమిషాలు ముందుగానే మనం ఎగ్జామ్ సెంటర్కి చేరుకొని అక్కడ మనకి ఏ రూమ్ అయితే ఉంటుందో ఆ రూమ్ వెళ్ళి చెక్ చేసుకోవడం టైం పడుతుంది. కాబట్టి ముందుగానే మనకు వెళ్తే ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదన్నమాట. అలాగే మనం ఎగ్జామ్ రాయబోయేటప్పుడు నాకు తెలిసిన కొన్ని సూచనలు మీకోసం ఇస్తున్నాను. మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ టైం మనం ఫాలో అవ్వాలి. మనకి మొత్తం కూడా 150 బిట్స్ ఉంటాయి కదా, ఆ 150 బిట్స్కి కూడా 150 నిమిషాల టైం. కాబట్టి మనకిచ్చినటువంటి సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. కొంతమంది సమయం అయిపోయిన తర్వాత కూడా ఇంకా మనం ఆన్సర్ చేయాల్సినటువంటి బిట్స్ ఉంటూ ఉంటాయి. కాబట్టి మన సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఏం చేయాలంటే, ముందు మనకి ఏవైతే బాగా వస్తాయో ఆ బిట్స్ వరకు పెట్టేసేయండి. తర్వాత రాని బిట్స్ గురించి చివరిలో వాటిని మనం ఆలోచన చేసి కరెక్ట్గా సమాధానం చేయవచ్చు అన్నమాట. అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్నాపత్రాలన్నీ కూడా సరళి చాలా మారిపోయింది. ఇంతకుముందు డైరెక్ట్గా బిట్స్ వచ్చేటువంటివి, ఫలాని పాఠం ఎవరు రాశారు, ఫలాని కవి రచనలు ఏంటని. ఇప్పుడు అలా కాదు, అనేక రకాల క్వశ్చన్లు కలిపి ఒక క్వశ్చన్గా ఇస్తున్నాడు. కాబట్టి కింది వాటిని జతపరచండి అని, కింది వాటిలో ఏది సరైనది, ఏది సరికాదు, ఏది అసత్యము, ఏది సత్యం అని ఈ విధంగా అడుగుతున్నారు. కాబట్టి మనం ఆ విధంగానే మన ప్రిపరేషన్ అనేటువంటిది ఉండాలి. కాబట్టి ఆన్సర్ చేసేటప్పుడు 1-2 సార్లు చూసుకొని కరెక్ట్గా చెక్ చేసుకుని ఆన్సర్ చేయండి. మనం ఆన్సర్ చేసేటప్పుడు కూడా ఉదాహరణకి ఏ ఆన్సర్ అయితే మనం బి క్లిక్ చేస్తాం, ఒకసారి అలా కరెక్ట్గా మీరు ఏ క్లిక్ చేశారా లేదా చూసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి అనేటువంటిది వెళ్ళండి. అలాగే ఇంకోటి ఏంటంటే, మనం ఇన్ని రోజులు కూడా ఎంతో కష్టపడ్డాం, మన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేటువంటిది మనకు రాబోతుంది. అంటే కష్టే ఫలి అంటారు కదా, మన కష్టమే మనల్ని ఒక ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. అలాగే ఎంతోమంది కూడా టెట్లో సరైనటువంటి మార్కులు లేక డిఎస్సిలో జాబ్ కోల్పోవడం జరిగింది. ఇప్పుడు ఇది మనకు ఒక చక్కని అవకాశం. కాబట్టి ఈ చక్కని అవకాశాన్ని ఉపయోగించుకొని ఇంతకుముందు ఎవరికైతే మార్కులు తక్కువనే వాళ్ళందరూ కూడా మార్కులు పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయండి. ఇప్పుడే మొట్టమొదటిగా పరీక్షలు రాస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్త అభ్యర్థులు, వాళ్ళు మాత్రం పాస్ అవ్వడానికి చూడండి. అలాగే మీరు మొట్టమొదటి పరీక్ష ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు ఏ విధమైనటువంటి అధైర్యానికి లోనవద్దు.
ధైర్యంగా రాయండి. ప్రతి క్వశ్చన్ కూడా క్షుణ్ణంగా చదివి దానికి ఆన్సర్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. అలాగే ఇంకా మన ఛానల్లో ఉన్నటువంటి నేను చేస్తున్నటువంటి ఈ కంటెంట్ ఇదంతా కూడా టెట్ 2 డిఎస్సికి సంబంధించిన కంటెంట్ కాబట్టి నేను చెప్పేటువంటి ఈ కంటెంట్ కానీ మీకు నచ్చితే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మరొకసారి రేపు రాయబోతున్నటువంటి టెట్ పరీక్షలు ఎవరైతే రాస్తున్నారో ఆ టెట్ పరీక్షలు రాసేటువంటి ప్రతి అభ్యర్థికి కూడా మన జేటీ స్టడీస్ యూట్యూబ్ ఛానల్ తరపున మరొకసారి మీకు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ అందరూ కూడా మంచిగా పరీక్ష రాసి క్షేమంగా వెళ్ళి మరలా క్షేమంగా మీ ఇంటికి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సుకేష్ పాల్. ధన్యవాదాలు.